మంచి చూస్తారా? ఇస్తారా మిస్టర్? ఇవన్నీ పెద్ద మనుషులు ఉండే కొంపలేలే. ఎల్లమ్మా మా అమ్మగారు ఎల్లు ఎల్లుకుందా. ఇంటికి నువ్వు ఇక్కడ ఏం చేస్తుంటావు సిస్టర్? నేనా మిస్టర్? నలభీమ పాక శాస్త్రంలో నిపుణుడు. గెరెంటీ చెప్పాడవా? ఎంతవరకు దాకా పెద్ద పప్పర్ ఇంటర్లో మాట్లాడావు? ఇలా పువ్వులు కొత్తవేనండి. నువ్వు వేరే చెప్పాలా? చూస్తేనే తెలియడంలే. అమ్మగారిని తొందరగా పిలవండి. అమ్మగారితో ఏం పని? అయ్య గారిని స్వయంగా వచ్చానుగా. మీరు అనేది నాకేం అర్థం కావడం లేదు. అలా అండంలోనే ఉంది ఆడవాళ్ళంతా ఉంటా. ఏమిటండి ఆ మాటలు? చూడు పిల్ల, నీ సౌందర్యాన్ని, నా సిరి సంపదలు చూడైతే ఆహా బంగారానికి తావి అభ్యర్థిగా ఉంటుంది. ఏమంటా? నీచుడా, నీకు బిడ్డ పాప ఎవరు లేరు? లేరనేగా నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. చూడు, ఒక్క చిరునవ్వుతో నన్ను కటాక్షించావంటే ఈ ఆస్తి అంతటికి అధికారమే అవుతాం. ఏమంటావు? నలరాజా ఎక్కడ్రా? నువ్వా? నేనే బయట బావా. ఎక్కడి నుంచి? ధర్మస్థానం నుంచి. అదే మధురా నగరంలో మొన్న మధ్య నేను పూర్వయాత్ర వచ్చినట్టు నెల 10 రోజులు దాకా తిరిగి రాలేదంట. చెప్తున్నాడు కానీ ముందు ఈ బుల్లని పంపించు. నీకు నొప్పిగా ఉందా? ఇంకా చాలా పని ఉందయ్యా. ముందు పంపించా ముందు చేసిన డబ్బీ మట్లో నిన్ను రేపు వచ్చి పట్టుకెళ్ళి బుల్లోడా? చేసింది ఇయ్యాలి చిన్నోడా. అయ్యో చిల్లర లేదంట్లో అమ్మాయ్యా. అయ్యో నోటి మంటలో అమ్మాయ్యా. మాంచర్ గొడవ వచ్చి పడితే నీతో. ఇదిగో ఐడియా మళ్ళీ వచ్చింది. ఇవన్నీ మీ ఇంటికి పట్టుకెళ్ళి రేపు పట్టురా మొత్తంగా డబ్బు పట్టుకెళ్ళి. కానీ ఇదిగో బుల్లేడా, ఇది నువ్వు వెళ్ళు, నేను వస్తా. నేనే. ఎక్కడికి అంత తొందరగా వెళ్తున్నారు? నీకు అనవసరం, దాని కట్టినే. అడుగు ముందుకు వేశారా? జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. కామంతో కళ్ళు మూసుకుపోయి కనబడిని జీవినిలా కబళించే ఒక కాల సర్పంచం ఈ నాగేశ్వరరావుతో మాట్లాడుతున్నాను. తెలుసు కదా, నా ప్రయత్నానికి అడ్డు తగిలిన ప్రతి జీవికి ఆ ప్రతిఫలం తప్పదు. నీ గతి కూడా అంతే అవుతుంది. తెలిసిందా వజ్రం? వజ్రం? ఈ వజ్రం సంగతి కూడా మీరు బాగా తెలుసుకోవడం మంచిది. అందం కోసం ఆనందంగా అలంకరించినంత కాలం వజ్రం ఆభరణమే. కానీ కక్షతో దాన్ని కబళించాలని చూసారా? నిండు ప్రాణాల నిలువున తీస్తుంది. పదండి లోపలికి. చెప్పు చెల్లి, నేను ఎప్పుడు ఏమిటమ్మా? నా శీలాన్ని కాపాడుకోవడానికి, నా కన్యాత్వం చెడకుండా ఉండడానికి కొనుక్కున్న కొత్త నగన్నయ్య ఈ రక్తం. అన్నయ్య, నువ్వెన్ని చెప్పినా వినకుండా వెళ్ళినందుకు తగిన ప్రతిఫలం. నేను లేకపోయినా అన్నయ్య ఉన్నాడు. నిన్నెంతో ప్రేమతో చూస్తాడు. అన్నయ్యనెప్పుడు కొట్టకే. అన్నయ్య, ఒకనాడు నువ్వు ప్రేమతో ఇచ్చిన గాజు ఈ నిర్భాగ్యరాలు చేతిని నిలవలేదు. ఇవి చిట్లిపోయినప్పుడే నా హృదయం చిట్లిపోయింది అన్నయ్య. ఒక నీచుడు నన్ను చెరపట్టాలని చూశాడు. ఆ జంతువు బారి నుండి తప్పించుకోవడంలో ఆ నీచుడెవరో చెప్పిందా? వద్దన్నయ్య, నా గురించి నువ్వే ఆపదలో. అమ్మా, నువ్వు చెప్పకపోతే నీతో పాటు నేను చెప్తాను. వస్త్ర విలా
వచ్చిన విలాస్ వచ్చిన విలాస్ అమ్మా పాపం పుణ్యం నీకు వయసు మళ్ళీ కొద్దీ వేదాంతం ముదురుతుందే ఈ బుద్ధి మొదటే ఉంటే అవును బుద్ధి నీదే ఉంటే పెద్ద మనిషిలా నటిస్తూ ఇలాంటి పొట్టి పనులు చెయ్యం పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు నేను పతివ్రతం కాను పతితని కానీ మిమ్మల్ని భర్తగా భావించినప్పటి నుంచి నీకంటే నీతిగానే ఉంటున్నాను అంత మాత్రం చేత నిన్నెవరూ సతీ సావిత్రి అనుకోరలేదు అనుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు నన్ను ఇలా అలక్ష్యం చేసి పద స్త్రీల కోసం ప్రాకులాడుతూ ఇలాంటి పాప పనులు చేయటం మీకు న్యాయమేనా అన్ని విధాలా మిమ్మల్ని నమ్ముకున్నందుకు నమ్ముకున్నావు కనుకనే ఈ డబ్బంతా అనుభవిస్తున్నావు డబ్బు నాకు డబ్బే ప్రధానం అనుకుంటే మీ డబ్బు ఎప్పుడో మాయం చేసి చిప్ప చేతికిచ్చి ఇంటింటి అడుగు తినేట్టు చేసేదాన్ని చేసిన పాపాలు చాలు ఇక నుంచైనా నీతిగా నడుచుకొని నా మాట వినండి నువ్వు కాదు కదా నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా సరే ఈ నాగేశ్వరరావుని మార్చలేను నీ తల మీద జేజమ్మ దిగొచ్చిందిరా నిన్ను హతం మార్చడానికి ఇలాంటి మానవ మృగాల్ని మంచి మాటలతో మార్చలేమమ్మా ఇలాంటి పరమ పాపాత్ముల్ని ఈ పవిత్ర భూమి నుంచి పారదోడాలంటే పొద్దున కత్తి ఒక్కటే సరి అయిన సాధన ఎవరెక్కడ సాబటానికి కూడా తోడెందుకు బ్రహ్మాండం 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 బద్దులంగా నా ప్రయత్నం ఆగుతున్నా పాప పోలీస్ స్టేషన్ కథలను ఫోన్ చేయవలసింది హలో పోలీస్ స్టేషన్ అయ్య బాబు ఇంకేముంది బాబు ఏమన్నా నీ పాలిటీ జిమ్ము ఆడవాళ్లు అందంగా అలంకరించుకునే పూల అమ్మకానికి తెచ్చిందే అన్నం పుణ్యం మెరుగని అమాయకురాలు నా నీకు చెల్లిని అప్రాచ్యుడా పరమ పాపకూపమైన నీ పంటే పట్టుమనసు మీదకిలాగా దానికి ప్రయత్నించావే ఆ పవిత్ర కన్యకామూర్తి తప్ప నా ప్రియ సోదరి నా చిట్టి పిల్లని స్థితిలోని మంటలు ఇంకా చల్లారలేదు అప్పుడే మర్చిపోయావు అమ్మా